ప్రైజ్ ది లార్డ్. దేవుని మహిమ కలుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభము తెలియజేస్తున్నాండి. ఉదయకాలన రండి కలిసి దేవుని వాగ్దానం చదువుకుందాం. అపోస్తలుల కార్యము 20వ అధ్యాయము 36వ వచనం. అతడు ఇలాగ చెప్పి మోకాలుని వారందరితో ప్రార్థన చేస్తున్నాడు. ప్రియులారా, మోకాలుని వారందరితో ప్రార్థన చేస్తున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ప్రార్థనలో సోమరితనం వచ్చేస్తారు. కొంతమంది కూర్చొని ప్రార్థన చేస్తారు, కొంచెం పడుకొని ప్రార్థన చేస్తారు, కొంతమంది రకరకాల ప్రార్థన చేస్తున్నారు. ప్రియులారా, నువ్వు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నావో తెలియదు, కానీ మోకాళ్ళలో ప్రార్థన చాలా శక్తివంతమైనది. సాక్షాత్తు మన ప్రభువైన యేసుక్రీస్తు వారే మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నారు. ఈరోజు నీ జీవితంలో అద్భుతాలు చూడలేకపోవడానికి కారణము, నీ సమస్యగా ఉండడానికి కారణము, నీకున్న పోరాటాలను జయించలేకపోవడానికి కారణము, నీలో ఉన్న పాపాన్ని జయించలేకపోవడము కారణం ఏంటంటే నీవు మోకరించి ప్రార్థించడం లేదు. ప్రార్థనకి గౌరవం ఇవ్వలేదండి. ప్రార్థనని మీరు దాన్ని ఒక దీక్షగా చేయడం లేదు. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన చాలా అద్భుతాలు తీసుకొస్తుంది. కనుక ఈరోజు నీ జీవితంలో మోకాళ్ళ ప్రార్థన ఉందా? పట్టుమని ఒక 10 నిమిషాలు మోకాలేసి ప్రార్థన చేయగలుగుతున్నావా? ప్రియ దేవుని బిడ్డలారా, మోకరించకపోతే సాతాన్ని నువ్వు జయించలేవు. కనుక ఉదయకాలన వాక్యం వింటున్నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు నీతోనే సూటిగా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. నీవు 10 నిమిషాలైనా 20 నిమిషాలైనా నిలువు మోకాలేయండి. అందులో పవర్ఫుల్ శక్తి కలిగిన ప్రార్థన నీలో ఉంటుంది. దేవుడు పరలోకం నుంచి జవాబు నీకు ఇస్తాడు. అట్టి కృప ఇచ్చేలాగా ప్రార్థించేద్దాం. తండ్రి, నీకు వందనాలు యేసయ్యా. ఉదయకాలన వాగ్దానమైన బిడ్డల మీద కృప దయచేయండి. ఈరోజు నేను ఎగ్జామ్ రాస్తున్న 10వ తరగతి బిడ్డలకు కూడా తోడున్న ప్రభా, ఎవరు అనారోగ్యానికి గురి కాకుండా సహాయం చేయండి. ముఖ్యంగా నా ప్రభా, ఇదిగో స్కూల్కి వెళ్తున్న ప్రతి పిల్లలకి నీ కాపుదల ఇచ్చేయండి. యేసయ్యా, నీ సన్నిధిని కాపుదల ఉంచమని ప్రార్థిస్తున్నాను. యేసయ్యా, ప్రత్యేకించిన తండ్రి, ఉదయకాలన ప్రభా, అయినా యొక్క కూలి పని చేసే బిడ్డలకి మీరు తోడున్న ప్రభా, అనారోగ్యంతో యాక్సిడెంట్ అయినా కాలు చేతులు పోగొట్టుకుని బిడ్డలునైనా కోమలు ఉన్న వారిని కూడా స్వస్థపరిచినాను. అయ్యా, అదిగో తండ్రి, ఉద్యోగం కొరకు ట్రాన్స్ఫర్ ఎదురు చూస్తున్న బిడ్డలకి సహాయం చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.